Position of a circle. Position of a circle. ఓకే, ఈ పొజిషన్ ఆఫ్ ఏ సర్కిల్స్ లోనా మనం ఏం చేస్తామంటే ఇప్పటి వరకు మనం ఒక సర్కిల్ ని తీసుకొని మాత్రమే సాల్వ్ చేసుకోవచ్చు. ఒక సర్కిల్ కి టాంజెంట్ ని కార్డ్, నెక్స్ట్ కార్డ్ ఆఫ్ కాంటాక్ట్ అంటే ఏంది, ఈక్వేషన్ ఆఫ్ ద టాంజెంట్, నెక్స్ట్ టాంజెంట్స్ లోనే స్లోప్ ఫార్మ్ యూజ్ చేసినప్పుడు, యాంగిల్ థీటా యూజ్ చేసినప్పుడు సాల్వ్ చేస్తా వచ్చాము. నెక్స్ట్ కార్డ్ ఆఫ్ కాంటాక్ట్, నెక్స్ట్ కార్డ్ ఆఫ్ కాంటాక్ట్ లో మిడ్ పాయింట్, ఫుట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్, ఇవన్నీ సాల్వ్ చేస్తూ వచ్చాము నాన్న. ఈ పొజిషన్ ఆఫ్ ఏ సర్కిల్స్ అన్నప్పుడు ఏమవుతుందంటే నాన్న, టూ సర్కిల్స్, ఈ టూ సర్కిల్స్ ఉన్నప్పుడు మన పొజిషన్స్ ఎలా ఉంటాయి అనేది ఇక్కడ నుంచి సాల్వ్ చేస్తున్నాను. ఈ పొజిషన్ ఆఫ్ సర్కిల్స్ నుంచి మనం ఏమవుతాం అంటే నెక్స్ట్ సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్ లోకి వెళ్తాం. సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్ లో ఏమవుతుందంటే లాట్ ఆఫ్ సర్కిల్స్ అంటే 1 2 3 4 ఇలా సర్కిల్స్ యూజ్ చేసినప్పుడు ఏమవుతుంది అనేది మనం చూడొచ్చు. ఫస్ట్ ఆ సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్ లోకి వెళ్లే ముందు నాన్న పొజిషన్ ఆఫ్ ఏ సర్కిల్, ఈ పొజిషన్ ఆఫ్ ఏ సర్కిల్స్ లో నాన్న ఓకే, ఈ పొజిషన్ ఆఫ్ సర్కిల్స్ లో ఓన్లీ మనం టూ సర్కిల్స్ నే యూజ్ చేస్తాం. టూ సర్కిల్స్ ని యూజ్ చేసినప్పుడు ఎలా ఉంటుంది అనేది చూద్దాం మనం. టూ సర్కిల్స్ ఇక్కడ ఏంటంటే టచింగ్ సర్కిల్స్, డెఫినేషన్ సైడ్ హెడింగ్ ఏమని పెట్టుకుంటారంటే నాన్న టచింగ్ సర్కిల్స్. టచింగ్ సర్కిల్స్, టూ సర్కిల్స్ S is equals to 0 and S dash is equals to 0 touch each other if they have one unique point is common. That common point we call them, it is a point of contact. ఓకే, అంటే ఎట్లా ఉంటాయి అంటే నాన్న ఇలా ఉంటాయి టూ సర్కిల్స్. ఓకే, ఇలా టచ్ అయినప్పుడు వన్ యూనిక్ పాయింట్, ఈ యూనిక్ పాయింట్ ఉన్నప్పుడు టచ్ ఈచ్ అదర్ సర్కిల్స్ అని అంటాము. నెక్స్ట్ ఇంకోటి వచ్చి ఏమవుతుందంటే నాన్న ఇలా సర్కిల్ ఉంటుంది, నెక్స్ట్ దీని లోపల ఇంకొకటి ఉంటుంది. ఓకే, దీంట్లో ఇంకో పాయింట్ ని మనం తీసుకుంటాం టచ్ ఈచ్ అదర్. అంటే టూ సర్కిల్స్ వచ్చి ఒక దగ్గర మీట్ అయినప్పుడు ఏమవుతుంది, టచ్ ఈచ్ అదర్ అయినప్పుడు ఒక యూనిక్ పాయింట్ వస్తుంది, దాన్ని కామన్ పాయింట్ గా తీసుకుంటాము. ఆ కామన్ పాయింట్ ఏమంటుందంటే ఇక్కడ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ గా తీసుకుంటాం. ఇది ఒక సర్కిల్, ఇది ఒక సర్కిల్ గా తీసుకుంటాం నాన్న. నెక్స్ట్ ఇక్కడ వచ్చి టూ సర్కిల్స్ S is equals to 0, S dash is equals to 0 అని చెప్పని తీసుకున్న తర్వాత నాన్న ఇక్కడ చూడండి దీంట్లో ఎన్ని పొజిషన్స్ ఉంటాయో ఫస్ట్ మనం తెలుసుకున్నాం. ఈ S is equals to 0 ఉన్నప్పుడు రేడియస్ ఉంటుంది, R dash, నెక్స్ట్ సెంటర్ C dash. ఇక్కడ వచ్చి లేకపోతే ఇలా తీసుకోండి R1 R2 C1 C2. ఓకే, ఈ సర్కిల్ కి R1 రేడియస్ C1, ఈ సర్కిల్ కి వచ్చి R2 రేడియస్ C2 సెంటర్. ఓకే, ఇలా తీసుకున్న తర్వాత నాన్న ఇప్పుడు చూడండి టూ సర్కిల్స్ ఇలా తీసుకుంటున్నాం. ఒక సర్కిల్ వచ్చి టూ సర్కిల్స్ కెనాట్ టచ్ ఈచ్ అదర్ ఎక్స్టర్నల్లీ. ఇప్పుడు ఏమవుతుంది, ఈ సర్కిల్స్ అనేవి టచ్ కావట్లేదు ఎక్స్టర్నల్లీ. ఇక్కడ ఏం తీసుకుంటున్నా అంటే C1, ఇక్కడ వచ్చి C2. ఓకే, C1 C2 అని చెప్పని తీసుకుంటున్నాను. నెక్స్ట్ ఈ C1 C2 గా తీసుకున్న తర్వాత ఓకే, ఇలా C1 C2 గా తీసుకున్న తర్వాత ఇక్కడ చూడన్నా ఇది వచ్చి రేడియస్, ఈ రేడియస్ ని ఏమనుకుంటున్నా అంటే R1 గా తీసుకుంటున్నా. ఈ రేడియస్ ని వచ్చి నేను ఏమని తీసుకుంటున్నా అంటే R2 గా తీసుకుంటున్నా. నెక్స్ట్ ఈ డిస్టెన్స్ కావాలంటే ఏం తీసుకుంటామంటే ఇక్కడ -G, -F తీసుకుంటాం. ఇక్కడ కూడా -G, -F. సపోజ్ ఈ -G, -F ప్లేస్ లో 1, 2, ఇక్కడ వచ్చి -3, 2 ఉంది అనుకోండి. ఇప్పుడు నాకు ఈ డిస్టెన్స్ కావాలంటే ఫార్ములా ఏం యూజ్ చేస్తాం నాన్న, డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు √(x2 - x1) హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్. అంటే ఏందన్నా ఈ రెండింటి మీద డిస్టెన్స్ కావాలంటే దాన్ని ఏమని తీసుకోవచ్చు, ఈ ఫార్ములా ద్వారా యూజ్ చేస్తాం. కాబట్టి ఇక్కడ పాయింట్స్ ఉంటాయి కాబట్టి ఈ ఫార్ములాని యూజ్ చేస్తున్నా. యూజ్ చేసినప్పుడు ఈ మొత్తం ఈ డిస్టెన్స్ ఏమని తీసుకుంటున్నా అంటే D అని చెప్పని తీసుకుంటున్నా. D ఈజ్ ఈక్వల్స్ టు C1 C2. ఓకే, D అయినా అనొచ్చు, C1 C2 అనైనా అనొచ్చు నాన్న. ఓకే, C1 C2 ఓకే ఈజ్ గ్రేటర్ దెన్
R1 ప్లస్ R2 ఏనా సర్కిల్స్ ఒకదానికొకటి టచ్ కాకుండా దూరంగా ఉన్నప్పుడు ఈ కండిషన్స్ యూజ్ చేయాలి. C1 C2 ఈజ్ గ్రేటర్ దాన్ R1 ప్లస్ R2. ఎందుకని గ్రేటర్ దాన్ R1 ప్లస్ R2 రాసామంటే ఇది R1 ఇది R2. ఈ రేడియస్ R1 ప్లస్ R2 ని యాడ్ చేసినప్పుడు ఈ డిస్టెన్స్ కంటే తక్కువే ఉంటుంది కదా, కాబట్టి D ఈక్వల్స్ C1 C2 ఈజ్ గ్రేటర్ దాన్ R1 ప్లస్ R2 అని చెప్పని తీసుకుంటున్నాం. ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు చూడన్నా ఇలా తీసుకున్న తర్వాత నెక్స్ట్ టూ సర్కిల్ కెనాట్ two circles can touch each other అంటే ఇలా ఒకదానికొకటి టచ్ అయ్యి ఉన్నాయి. ఓకేనా, ఒక కామన్ పాయింట్ ఉందన్నా. నెక్స్ట్ ఇక్కడ వచ్చి నేను ఏం తీసుకుంటున్నా అంటే ఇక్కడ C1 ని తీసుకుంటున్నా, ఇక్కడ వచ్చి ఏం తీసుకుంటున్నా అంటే C2 ని తీసుకుంటున్నా. నెక్స్ట్ ఇక్కడ నుంచి ఒక లైన్ ని డ్రా చేస్తున్నా. చూడన్నా ఇక్కడ నుంచి ఒక లైన్ ని డ్రా చేస్తున్నా. ఇది వచ్చి ఏమవుతుందంటే C1 C2 ఈజ్ ఈక్వల్స్ టు D అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ నుంచి R1 ఇక్కడ వరకు రేడియస్, ఈ రేడియస్ నుంచి ఇక్కడ వరకు R1 అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇక్కడికి రేడియస్ ఏమవుతుందంటే R2 అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు C1 C2 D అంటే C1 C2 ఈక్వల్స్ టు D ఈక్వల్స్ టు R1 ప్లస్. ఇప్పుడు చూడన్నా ఈ మొత్తం రేడియస్ ఈ రెండు ఈక్వలే కదా, R1 ప్లస్ R2 రెండింటిని కలిపినా కానీ దీనే కదా, కాబట్టి దీని నుంచి ఏమని రాయించినా R1 ప్లస్ R2 అని చెప్పని తీసుకుంటున్నా. ఇది వచ్చింది ఫస్ట్ సర్కిల్, ఇది తీసుకుంటున్నా. ఏంది సర్కిల్స్ టచ్ అవ్వకుండా దూరంగా ఉన్నప్పుడు D ఈజ్ ఈక్వల్స్ టు C1 C2 ఈజ్ గ్రేటర్ దెన్ R1 ప్లస్ R2. D అయినా రాసుకోవచ్చు, C1 C2 అయినా రాసుకోవచ్చు, ఏదైనా రాసుకోవచ్చు, మీ ఇష్టం. ఓకే, నెక్స్ట్ C1 C2 ఈజ్ ఈక్వల్స్ టు D R1 ప్లస్ R2. ఓకే, నెక్స్ట్ ఇంకో కండిషన్ నా థర్డ్ కండిషన్, టూ సర్కిల్స్ ఒక సర్కిల్ లోపల ఇంకో సర్కిల్ అనేది ఇంటర్సెక్ట్ అవుతుంది ఇలా. ఓకే, ఇలా ఇంటర్సెక్ట్ అవుతుందన్నా. నెక్స్ట్ ఇలా ఇంటర్సెక్ట్ అయిన తర్వాత ఇక్కడ నేను ఏం తీసుకుంటున్నానంటే C1 అని చెప్పని తీసుకుంటున్నా, ఇక్కడ వచ్చి C2 అని చెప్పని తీసుకుంటున్నా. ఓకేనా, నెక్స్ట్ ఈ C1 C2 ని డిస్టెన్స్ వచ్చి నేను ఏమని చెప్పాను మీకు R1, ఇది వచ్చిందన్నా D అని చెప్పాను. నెక్స్ట్ ఇప్పుడు చూడండి ఇది వచ్చి ఈ రేడియస్ వచ్చి R2. ఓకేనా, నెక్స్ట్ ఈ రేడియస్ వచ్చి ఏమవుతుందంటే R1. ఓకేనా, అర్థమైందేనా. ఈ రేడియస్ వచ్చి R2, ఈ రేడియస్ వచ్చి R1 గా తీసుకుంటున్నా. నెక్స్ట్ D ఈక్వల్స్ టు, సరే ఇక్కడ నేను D అనే తీసుకుంటున్నా. D అన్న C1 C2 అన్న ఒకటే, మీకు ఆల్రెడీ చెప్పున్నా. ఓకే, నెక్స్ట్ D లెస్ దెన్ R1 ప్లస్ R2. ఎందుకని D లెస్ దాన్ R1 ప్లస్ R2 తీసుకున్నాం అంటే నాన్న, ఇప్పుడు చూడండి D తీసుకుంటే ఓన్లీ ఈ డిస్టెన్స్, R1 ప్లస్ R2 అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు డిస్టెన్స్ వస్తుంది, ప్లస్ ఈ డిస్టెన్స్, ఈ రెండింటిని యాడ్ చేసినప్పుడు ఈ డిస్టెన్స్ కంటే ఎక్కువ ఉంటుంది కదా, కాబట్టి D ఈజ్ లెస్ దాన్ R1 ప్లస్ R2. నాన్న ఇక్కడ మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వద్దు, ఇక్కడ మళ్ళీ చెప్తా చూడండి. ఇక్కడ ఏం చేస్తున్నా అంటే D అంటే ఏంది C1 కి C2 కి డిస్టెన్స్, కాబట్టి D ఈజ్ లెస్ దాన్ R1 ప్లస్ R2. ఓకే, R1 ప్లస్ R2. ఎందుకని R1 ప్లస్ R2 అంటే R1 అంటే ఏంది ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్, ఎక్కడ D లో ఇంతవరకు వచ్చేస్తుంది డిస్టెన్స్. R2 అన్నప్పుడు ఏమవుతుందంటే నాన్న ఇక్కడ నుంచి ఇక్కడ వరకు, అంటే ఏడ వరకు రావాలి, ఈ ఎక్స్ట్రా పార్ట్ వస్తుంది, కాబట్టి దీని నుంచి ఏమని తీసుకుంటున్నాం R1 ప్లస్ R2. D ఈజ్ లెస్ దాన్ R1 ప్లస్ R2. ఓకే, యాడ్ చేసాం కాబట్టి D ఈజ్ లెస్ దాన్ R1 ప్లస్ R2 వచ్చింది. నెక్స్ట్ మోడ్ ఆఫ్ R1 మైనస్ R2 ఈజ్ లెస్ దెన్. ఇప్పుడు చూడండి అన్న, R1 లో నుంచి R2 నేను సబ్ట్రాక్ట్ చేశా, ఇది R1 లెంత్ ఎక్కువ, ఈ R2 అనే లెంత్ తక్కువ, ఈ తక్కువ దాన్ని దీనిలో నుంచి సబ్ట్రాక్ట్ చేశాను. మనకి ఎప్పుడైనా రేడియస్ ఈ డిస్టెన్స్ అనేది నెగిటివ్ లో ఉండదు కాబట్టి మోడ్ పెట్టుకున్నాను. సబ్ట్రాక్ట్ చేసినప్పుడు ఈ డిస్టెన్స్ ఈ లెంత్ అనేది ఈ డిస్టెన్స్ కంటే తక్కువే కదా, కాబట్టి మోడ్ ఆఫ్ R1 మైనస్ R2 లెస్ దెన్ D లెస్ దెన్ R1 ప్లస్ R2. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ కండిషన్ అన్న. ఫోర్త్ కండిషన్ వచ్చేటప్పటికి ఇప్పటి వరకు ఏం చేస్తాం, సర్కిల్ అనేది దూరంగా ఉన్నప్పుడు ఏమవుతుంది, నెక్స్ట్ టచ్ అయినప్పుడు ఏమవుతుంది, ఒక సర్కిల్ అనేది ఇంకో సర్కిల్ లోపల ఇంటర్సెక్ట్ అయితే ఏమవుతుందో ఇప్పటి వరకు మనం అబ్జర్వ్ చేస్తూ వచ్చాం. నెక్స్ట్ ఇప్పుడు ఈ కండిషన్స్ వచ్చేటప్పటికన్నా చూడండి, ఒక సర్కిల్ ని ఇలా తీసుకుంటున్నా,
ఓకే, ఈ సర్కిల్ ని ఇలా తీసుకున్న తర్వాత ఇంకో సర్కిల్ వచ్చి ఏమవుతుందంటే దీని లోపల ఇంటర్సెక్ట్ అయ్యి టచ్ అవుతుంది, ఇక్కడ ఇక్కడ టచ్ అవుతుంది. ఓకే, ఇక్కడ టచ్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ టచ్ అయిన తర్వాత సపోజ్, లేకపోతే ఇంత తీసుకోండి, చిన్నదే తీసుకోండి. నేను ఇక్కడ ఇంటర్సెక్ట్ అవుతుంది అన్న, లోపల ఇంటర్సెక్ట్ అవుతుంది. ఇక్కడ ఏంది, బయట ఇంకో సర్కిల్ అనేది ఇంటర్సెక్ట్ అయింది. నెక్స్ట్ ఇక్కడ వచ్చి సెంటర్ ఏమవుతుందంటే C1, ఈ లెంత్ ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చి R1. ఓకే, R1 అని చెప్పని తీసుకుంటున్నా. ఓకేనా, R1 అని చెప్పని తీసుకుంటున్నానన్నా. నెక్స్ట్ ఇక్కడ వచ్చి సెంటర్ ఏముంటుంది, C2 ఉంటుంది. నెక్స్ట్ ఈ లెంత్ వచ్చి ఏమవుతుందంటే R2. ఓకేనా, ఇది వచ్చి R2 అవుతుంది. నెక్స్ట్ ఇలా తీసుకున్న తర్వాత నాన్న ఇప్పుడు C1 C2 అంటే ఇదేంది D, ఇక్కడ నుంచి ఇక్కడికి D అవుతుంది అన్న. ఏమవుతుంది, ఇక్కడ D అవుతుంది. నెక్స్ట్ D ఈక్వల్స్ టు మోడ్ ఆఫ్ R1 మైనస్ R2. ఓకేనా, చూడండి అన్న, ఈ R1 లో నుంచి నేనేం చేస్తున్నా, R2ని తీసేస్తున్నా. ఓకేనా, ఇక్కడ వరకే R2. బాగా అబ్జర్వ్ చేయండి, ఇక్కడ ఈ డయాగ్రామ్స్ రావాలి బాగా. ఇక్కడ చూడండి, D అంటే ఏంది, C1 C2 కి డిస్టెన్స్ ఫార్ములా, లేదా ఈక్వల్స్ C1 C2 అనేది రాసుకోవచ్చు. ఇక్కడ ఏం చేస్తున్నా, ఇది క్యాపిటల్ R1 అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు లెంత్. ఓకేనా, ఈ లెంత్ లో నుంచి నేను ఏం చేస్తున్నానంటేనా ఇక్కడ వరకు. ఓకే, R1, ఈ R1 లో నుంచి ఈ R2 ని సబ్ట్రాక్ట్ చేస్తున్నా. చూడండి బాగా అబ్జర్వ్ చేయండి, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు R2. ఓకే, ఈ R2 నేను సబ్ట్రాక్ట్ చేస్తున్నా. సబ్ట్రాక్ట్ చేసినప్పుడు ఏమవుతుంది, R1 మైనస్ R2. ఓకే, మోడ్ ఆఫ్ R1 మైనస్ R2 సరిపోయిందా. కాబట్టి D ఈజ్ ఈక్వల్స్ టు మోడ్ ఆఫ్ R1 మైనస్ R2. నెక్స్ట్ ఇంకోటి నాన్న. ఓకే, నెక్స్ట్ ఇంకో కండిషన్ వచ్చేటప్పటికి ఏమవుతుందంటే ఇక్కడ ఇంకో ఒక సర్కిల్ ని తీసుకుంటున్నా. ఓకే, ఒక సర్కిల్ ని తీసుకుంటున్నా. నెక్స్ట్ ఈ సర్కిల్ తీసుకున్న తర్వాత నాన్న ఇప్పటి వరకు టచ్ అయింది. ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే ఈ సర్కిల్ అనేది టచ్ కావట్లా. ఓకే, ఇలా ఉంది టచ్ కాకుండా. ఓకే నాన్న, ఇలా టచ్ కాకుండా ఉన్నప్పుడు ఇక్కడి నుంచి నేను ఏం చేస్తున్నా అంటే ఇది వచ్చి ఏమవుతుందంటే R1, ఇది C1, నెక్స్ట్ C2, ఇది వచ్చేది నాన్న R2. ఓకే, నెక్స్ట్ ఇక్కడ నుంచి చూడండి నాన్న, D plus R2 less than R1. ఓకేనా, D plus R2 is less than R1. చూడండి అన్న, ఇక్కడ నుంచి ఇక్కడికి ఏం తీసుకుంటున్నా, D, C1 C2 ఈక్వల్స్ D అని చెప్పున్నా, ప్లస్ R2. ఈ D plus R2 అనేది ఏంది, లెస్ దాన్ R, ఈ టోటల్ లెంత్ కంటే తక్కువ ఉంటుంది. కాబట్టి D plus R2 is less than R1 అని చెప్పని తీసుకుంటున్నాను అన్న. నెక్స్ట్ తీసుకున్న తర్వాత దీని నుంచి ఏం రాయొచ్చు, D is less than R1 minus R2 mod. ఓకే, mod R1 minus R2. ఓకే, ఈ విధంగా మనం 5 కేసెస్ లో సర్కిల్స్ ని చూస్తున్నాను. ఫస్ట్ ఇంకోసారి చూడండి, ఇట్లా ఇంటర్సెక్ట్ కానప్పుడు, నెక్స్ట్ టచ్ అయినప్పుడు, నెక్స్ట్ ఒక దాంట్లో ఒకటి ఇంటర్సెక్ట్ అయినప్పుడు, ఒక సర్కిల్ లోపల ఇంకో సర్కిల్ ఇంటర్సెక్ట్ అయ్యి ఒక పాయింట్ దగ్గర టచ్ అయినప్పుడు, ఒక సర్కిల్ లోపల ఇంకో సర్కిల్ ఇంటర్సెక్ట్ అవుతుంది. నెక్స్ట్ ఇంటర్సెక్ట్ అయ్యి టచ్ అవ్వకుండా ఉన్నప్పుడు కండిషన్స్ ఏవి యూజ్ చేయాలనేది ఇక్కడ రాస్తున్నాం నాన్న. నెక్స్ట్ సైడ్ హెడ్డింగ్ ఏమని పెట్టుకుంటారంటే అన్న, పొజిషన్ ఆఫ్ ఏ సర్కిల్స్ అని పెట్టుకుని దాని కింద టచింగ్ సర్కిల్స్ అని పెట్టుకోండి.
మళ్ళీ అప్పుడే చెప్తాను. నెక్స్ట్ టచింగ్ సర్కిల్స్ అండ్ సైడ్ హెడింగ్ పెట్టుకున్నానా. టచింగ్ సర్కిల్స్, టూ సర్కిల్స్ s is equals to 0, two circles s is equals to 0 and s dash is equals to 0 and s dash is equals to 0 s dash is equals to 0 are said to touch each other if they have a unique point in common the common point is called point of contact of the circles. నానా ఆ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఆఫ్ ది సర్కిల్స్ అని రాసుకున్న తర్వాత ఈ డయాగ్రామ్స్ వేసుకోండి. ఫస్ట్ అవి వేసుకున్న తర్వాత మిగతా నేను చెప్తాను. s is equals to 0, s dash is equals to 0 దాని కింద నాన్న సెకండ్ పాయింట్ అని రాసుకొని ఇది రాసుకొని దాని తర్వాత ఈ డయాగ్రామ్స్ అన్ని వేసుకోండి. లైన్ బై లైన్ గా 1 2 3 నెంబర్స్ ఇచ్చున్నా కదా, ఆ లైన్ వైజ్ డయాగ్రామ్స్ అన్ని వేసుకోండి. ఇది రాసుకున్న తర్వాత నెక్స్ట్ ఈ డయాగ్రామ్స్ అన్ని వేసుకోవాలి. అది కంప్లీట్ అయ్యాక ఈ డయాగ్రామ్స్ అన్ని 1 2 3 నెంబర్స్ వేసుకొని వేసుకోండి. ఓకేనా? రబ్ చేస్తున్నా.
నెక్స్ట్ చూడనా కామన్ టాంజెంట్. కామన్ టాంజెంట్ డెఫినేషన్ ఏంటంటే నాన్న, ది లైన్ L is equals to 0 is said to be common tangent. It touches the S is equals to 0 and S is equals to 0, S dash is equals to 0. The line L is equal to 0 is called the common tangent. ఏంటన్నా, the line L is equals to 0 is touches the S is equals to 0 and S dash is equals to 0. Then the line L equals to 0 is called the common tangent. ఓకేనా, ఇది నాన్న మనకి డెఫినేషన్. అంటే ఈ కామన్ టాంజెంట్స్ లో నాన్న మనకి 2 types ఆఫ్ టాంజెంట్స్ ఉంటాయి, కామన్ టాంజెంట్స్ ఉంటాయి. వాటిలో వచ్చిందంటే ఫస్ట్ వన్ డైరెక్ట్ కామన్ టాంజెంట్. డైరెక్ట్ కామన్ టాంజెంట్. ఓకే, డైరెక్ట్ కామన్ టాంజెంట్. ట్రాన్స్వర్స్ కామన్ టాంజెంట్. ఓకే, మనకి కామన్ టాంజెంట్స్ ఏమన్నా 2 types. వాటిలో వచ్చింది డైరెక్ట్ కామన్ టాంజెంట్, ట్రాన్స్వర్స్ కామన్ టాంజెంట్. ఇప్పుడు మనకి డైరెక్ట్ కామన్ టాంజెంట్ అంటే ఏంది, ట్రాన్స్వర్స్ కామన్ టాంజెంట్ ఏంటంటే తెలిస్తేనే మనం సాల్వ్ చేయగలుగుతాం ఫ్యూచర్ లో సమ్స్. అంటే చూడండి, ఫస్ట్ ఇలా ఒక సర్కిల్ తీసుకున్నా, ఇది వచ్చేందంటే ఎస్ ఇస్ ఈక్వల్స్ టు 0. నెక్స్ట్ ఇంకో సర్కిల్ ని ఇలా తీసుకున్నాను, ఇది వచ్చేందంటే ఎస్ డాష్ ఈక్వల్స్ టు 0. ఓకే, ఇక్కడ వచ్చి సెంటర్ C1, ఇది వచ్చి సెంటర్ C2. ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు చూడన్నా, ఇలా టాంజెంట్ ని డ్రా చేస్తా, ఇదేంటి L ఈక్వల్స్ టు 0 టాంజెంట్. ఓకేనా. టాంజెంట్ అనేది ఒక సైడ్ మాత్రమే టచ్ అవుతూ వెళ్తుంటే దాన్ని ఏమంటారంటే నాన్న డైరెక్ట్ కామన్ టాంజెంట్ అని అంటారు. ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు చూడన్నా, అదే టాంజెంట్ కనుక ఇలా టచ్ అవుతూ వెళ్తుంది అనుకోండి, సపోజ్ ఇలా టచ్ అవుతూ వెళ్తే దాన్ని ట్రాన్స్వర్స్ కామన్ టాంజెంట్ లేదా ఇండైరెక్ట్ కామన్ టాంజెంట్ అని కూడా అంటారు. ఓకే, ఇలా టచ్ అవుతూ వెళ్తే దాన్ని ఏమంటారు నాన్న ట్రాన్స్వర్స్ కామన్ టాంజెంట్ అని అంటారు. ఇలా రెండింటిని టచ్ చేస్తూ ఒకటే సైడ్ ఉంటే దాన్ని ఏమంటారంటే నాన్న డైరెక్ట్ కామన్ టాంజెంట్ అని. ట్రాన్స్వర్స్ కామన్ టాంజెంట్ అంటే ఏంటంటే నాన్న ఇట్లా ఒక సైడ్ ఆపోజిట్ సైడ్స్ లో టచ్ అవుతే దాన్ని ఏమంటారు ట్రాన్స్వర్స్ కామన్ టాంజెంట్ అని చెప్పని అంటారు. ఎందుకని ఇది చెప్తున్నానంటే నాన్న మనకి 2 సర్కిల్స్ ఇచ్చి దానికి ఎన్ని కామన్ టాంజెంట్స్ ఉంటాయి, ఎన్ని ట్రాన్స్వర్స్ కామన్ టాంజెంట్స్ ఉంటాయి అనేది మనము ఇప్పుడు ఇచ్చినటువంటి మీకు బిఫోర్ డయాగ్రామ్స్ చెప్పాను కదా, 5 మెథడ్స్ చెప్పాను. ఆ మెథడ్స్ ని యూజ్ చేసుకొని మనం ఎన్ని డైరెక్ట్ కామన్ టాంజెంట్స్ ఉంటాయి, నెక్స్ట్ షార్ట్ కట్స్ తో చెప్పొచ్చు. సపోజ్ మనం ఆ ఈక్వేషన్ C1 C2 is equals to R1 plus R2 దాన్ని యూజ్ చేసినప్పుడు మనకు వచ్చేటటువంటి డయాగ్రామ్ బట్టి మనకి ఎన్ని కామన్ టాంజెంట్స్ వస్తాయి, ఎన్ని ట్రాన్స్ఫర్స్ కామన్ టాంజెంట్స్ వస్తాయి, నెక్స్ట్ డైరెక్ట్ గా కామన్ టాంజెంట్స్ ఎన్ని వస్తాయి అనేది మనం ఇక్కడ చూస్తాం. ఫస్ట్ ఇక్కడ చూడండి, కామన్ టాంజెంట్ అని పెట్టుకున్నారు కదా సైడ్ హెడింగ్, దాంట్లో ఏం రాస్తారంటే చూడండి, ఏ లైన్ L is equals to 0, a line L is equals to 0, a line L equals to 0, a line L equals to 0, L equals to 0 is said to be a common tangent to the circle S is equals to 0, comma S dash is equals to 0 if L equals to 0, touches both the circles
both the circles. These are two types. These are two types. అని చెప్పినాను. దాంట్లో ఫస్ట్ వన్ డైరెక్ట్ కామన్ టాంజెంట్. డైరెక్ట్ కామన్ టాంజెంట్. పక్కనే డయాగ్రామ్ కూడా వేసేసుకోండి ఇలా. Next, second one, transverse common tangent. Transverse common tangent అని చెప్పి తీసుకున్నానా. నెక్స్ట్ ఈ డయాగ్రామ్ వేసుకోండి. ఇక్కడ ఏం రాస్తారంటే నాన్న, ఈ టాంజెంట్ ని డిసిటి అని రాయండి. డిసిటి అంటే ఏంది? డైరెక్ట్ కామన్ టాంజెంట్. నెక్స్ట్ దిస్ వన్ టిసిటి, ట్రాన్స్ఫర్ కామన్ టాంజెంట్. ఇది రాశారు కదా నాన్న, రబ్ చేస్తున్నా. ఇందాక మీకు 5 పొజిషన్స్ చెప్పాను కదా నాన్న, ఆ 5 పొజిషన్స్ ని ఇప్పుడు మనం చూద్దాం. ఓకే, టేబుల్ ఇలా వేసుకున్నాను. పొజిషన్స్, పొజిషన్స్, నెక్స్ట్ total number of common tangents. ఓకే, ఇలా రాసుకున్న తర్వాత చూడనా, కామన్ టాంజెంట్, టోటల్ నెంబర్ ఆఫ్ కామన్ టాంజెంట్. నెక్స్ట్ ఇక్కడ వచ్చేటప్పటికి నెక్స్ట్ డైరెక్ట్ కామన్ టాంజెంట్. నెక్స్ట్ ట్రాన్స్వర్స్ కామన్ టాంజెంట్. ఓకేనా, ఇలా డివైడ్ చేసుకోండి. ఇక్కడ ప్లేస్ ఎక్కువ కావాలన్నా సీరియల్ నెంబర్ 1 ఇక్కడ చూడనా. ఫస్ట్ ఏం చేస్తున్నానంటే మనకి సర్కిల్స్ తీసుకుంటున్నా. 2 సర్కిల్స్. ఓకే, 2 సర్కిల్స్ తీసుకుంటున్నానా. ఇక్కడ ఎన్ని కామన్ టాంజెంట్స్ డ్రా చేయొచ్చు ఫస్ట్ చూడండి. డయాగ్రామ్ బట్టి మనం చూడండి. ఇటొకటి, నెక్స్ట్ ఇటొకటి, ఇటొకటి డ్రా చేయొచ్చు. నెక్స్ట్
ఇటు ఒకటి. ఓకేనా? ఇప్పుడు చూడండి అన్న, టోటల్ కామన్ టాంజెంట్స్ 1 2 3 4. టోటల్ కామన్ టాంజెంట్స్ ఎన్ని? 4. ఓకే. నెక్స్ట్ డైరెక్ట్ కామన్ టాంజెంట్స్ అంటే ఏందన్నా ఒకటే సైడ్ ఉంటాయి. 1 2. డైరెక్ట్ కామన్ టాంజెంట్స్ ఎన్ని ఇక్కడ? 2. నెక్స్ట్ ట్రాన్స్వర్స్ కామన్ టాంజెంట్స్ ఇటు ఒకటి, నెక్స్ట్ ఇటు ఒకటి. ఓకేనా? ఇలా వస్తాయి. ఇవి ఎన్ని వస్తాయి నాన్న? 2 వస్తున్నాయి. ట్రాన్స్ఫర్ కామన్ టాంజెంట్స్. నెక్స్ట్ సెకండ్ వన్ చూడను, ఇట్లా ఇంటర్సెక్ట్ అవుతున్నాయి. ఓకే, ఇలా ఇంటర్సెక్ట్ అయినప్పుడు ఎన్ని వస్తాయంటే డైరెక్ట్ కామన్ టాంజెంట్, ఇది కూడా డైరెక్ట్ కామన్ టాంజెంట్. నెక్స్ట్ అన్న దీన్ని ఏమంటారంటే ట్రాన్స్ఫర్ కామన్ టాంజెంట్ గా తీసుకుంటాం. ఇక్కడ ఎన్ని వచ్చాయి డైరెక్ట్ కామన్? 1 2 3. ఓకేనా? 3. నెక్స్ట్ డైరెక్ట్ కామన్ టాంజెంట్స్ 2, ట్రాన్స్ఫర్ కామన్ టాంజెంట్ 1. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు చూడండి అన్న, థర్డ్ వన్ ఒక దాని లోపల ఇంకోటి ఇంటర్సెక్ట్ అవుతుంది. ఓకే, ఇలా ఇంటర్సెక్ట్ అయిందన్న. ఇలా ఇంటర్సెక్ట్ అయినప్పుడు చూడన్నా, ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక కామన్ టాంజెంట్, డైరెక్ట్ కామన్ టాంజెంట్, నెక్స్ట్ ఇలా డైరెక్ట్. మళ్ళీ ఇప్పుడు చూడన్నా, ఇలా డ్రా చేస్తే అది డైరెక్ట్ ట్రాన్స్ఫర్స్ కాదు, డైరెక్ట్ కాదు. ఎందుకంటే మనకి ఇంటర్సెక్ట్ అయిన దగ్గర టచ్ అయ్యే దగ్గర మాత్రమే మనం టాంజెంట్ అనేది డ్రా చేసుకోవాలి. రెండు టచ్ అవుతున్న దగ్గర దాన్ని టాంజెంట్, కామన్ టాంజెంట్ అని అంటాం. కానీ ఇక్కడ ఇంటర్సెక్ట్, ఇది ఒక పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ అవుతుంది, ఇది ఒక పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ అవుతుంది. కాబట్టి దాని అక్కడ మనం లైన్ అనేది డ్రా చేయకూడదు టాంజెంట్ ని. ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు చూడన్నా, ఇక్కడ ఓన్లీ టోటల్ కామన్ టాంజెంట్స్ 2 ఉంటాయి. దాంట్లో వచ్చి డైరెక్ట్ కామన్ టాంజెంట్స్ 2, ట్రాన్స్ఫర్ కామన్ టాంజెంట్స్ అనేవి ఉండవు. ఓకేనా? ఈ విధంగా మనం తీసుకుంటాం. నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చేటప్పటికి చూడన్నా, ఫోర్త్ వన్ ఒక దాని లోపల ఇంకొకటి ఇంటర్సెక్ట్ అయింది. ఇప్పుడు కామన్ టాంజెంట్స్ ఏనా ఇక్కడ? ఓన్లీ 1. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ ఏమవుతుందన్న, టోటల్ నెంబర్ ఆఫ్ కామన్ టాంజెంట్స్ 1, డైరెక్ట్ కామన్ టాంజెంట్ 1. నెక్స్ట్ ట్రాన్స్ఫర్ కామన్ టాంజెంట్ అనేది ఇక్కడ ఉండదన్న. ఓకేనా? నెక్స్ట్ ఇంకొక డయాగ్రామ్ ఉంది, ఈ డ్రా చేసుకోండి. అది మీరైనా డ్రా చేస్తున్నాను, అది ఇక్కడ డ్రా చేస్తున్నా చూడండి. ఓకే, ఒక సర్కిల్ లోపల ఇంకో సర్కిల్ ఉంటుందన్న టచ్ అవ్వకుండా. నెక్స్ట్ ఇలా ఉన్నప్పుడు ఏంది, కామన్ టాంజెంట్స్ అనేవి మనకి ఫామ్ కావు. కామన్ టాంజెంట్ ఫామ్ కావు కాబట్టి 0 0 0. నెక్స్ట్ ఇది పెట్టుకొని 0 0 0 పెట్టుకోండి. రబ్ చేస్తున్నాను.
నెక్స్ట్ ఇది రాసుకున్నానా? కిరణ్ సార్ సిగ్నల్ పోయింది సార్ మీది. కిరణ్ సార్ సార్ సిగ్నల్ పోయింది సార్ మీది. ఇప్పుడు ఓకేనా? పిక్చర్స్ బ్లర్ అవుతున్నాయి. లెటర్స్ పగులుతున్నాయి. ఇప్పుడు ఓకే. ఇందాక ఫోన్ వచ్చింది లేదు సార్, అది కట్ చేసినాం. ఓకే ఓకేనా? ఫస్ట్ చూడనా, ఫస్ట్ ఏం చేస్తున్నా అంటే ఫైండ్ ద లెంత్ ఆఫ్ ద డైరెక్ట్ కామన్ టాంజెంట్ అండ్ ట్రాన్స్వర్స్ కామన్ టాంజెంట్. లెంత్ ఆఫ్ ద డైరెక్ట్ కామన్ టాంజెంట్ ఈక్వల్స్ టు d square minus r1 minus r2 whole square. Next, the length of the transverse common tangent equals to d root of d square minus r1 plus r2 whole square. D is the distance between the centers. ఓకేనా? ఫస్ట్ ఏం చేస్తున్నా అంటే నేను లెంత్ ఆఫ్ ద డైరెక్ట్ కామన్ టాంజెంట్ ని నేను ప్రూవ్ చేస్తున్నా. ఎలా ప్రూవ్ చేస్తామంటే ఫస్ట్ చూడండి, length of the direct common tangent. ఓకేనా? ఇలా తీసుకున్న తర్వాత నెక్స్ట్ ఇది వచ్చి C1 గా తీసుకుంటున్నా. నెక్స్ట్ ఇది వచ్చి C2 గా తీసుకుంటున్నా. నెక్స్ట్ ఇక్కడ నుంచి రేడియస్ R2. నెక్స్ట్ ఇక్కడ వచ్చి పర్పెండిక్యులర్ నాన్న, ఇది పర్పెండిక్యులర్ 90 degrees మెయింటైన్ చేస్తుంది. నెక్స్ట్ ఇక్కడ కూడా సేమ్ చూడండి, A B. నెక్స్ట్ ఇది వచ్చేందన్న R1 గా తీసుకుంటున్నా. నెక్స్ట్ ఇలా తీసుకున్న తర్వాత నెక్స్ట్ ఇప్పుడు చూడండి అన్న, ఏం చేస్తున్నా అంటే ఇక్కడి నుంచి ఒక లైన్ ని డ్రా చేస్తున్నా. ఓకేనా? ఇది ఏమంటారని చెప్పానా, C1 C2 ఈక్వల్స్ టు D అంటారని ఆల్రెడీ మీకు చెప్పున్నా. ఓకే, C1 C2 ఈక్వల్స్ టు D అని చెప్పిన అంటారని మీకు ఆల్రెడీ చెప్పున్నానన్నా. నెక్స్ట్ ఈ రేడియస్ అనేది తక్కువ కదన్నా. నెక్స్ట్ ఇప్పుడు చూడండి, ఇక్కడ నుంచి నేను ఏం చేస్తున్నాను అంటేనా, ఈ లైన్ కి ఏబి లైన్ కి ప్యారలల్ గా ఒక లైన్ ని డ్రా చేస్తున్నాం. ఓకే,
ఈ రేడియస్ తోనా ఇక్కడ నుంచి ఇక్కడికి ఇది మీట్ అవుతుంది, ఈ పాయింట్ దగ్గర మీట్ అవుతుంది మనకి. ఓకేనా, మీట్ అయిన తర్వాత ఇక్కడ కూడా ఎంత ఉంటుందన్న ఇప్పుడు 90 degrees. నెక్స్ట్ ఇక్కడ కూడా 90 degrees ఉంటుంది. నెక్స్ట్ C1 C2 ఇది వచ్చి నేను ఏమని తీసుకుంటున్నా అంటే నాన్న M అని చెప్పని తీసుకుంటున్నా. నెక్స్ట్ ఈ టోటల్ రేడియస్ ఎంత R1, ఈ రేడియస్ ఎంత R2. ఓకేనా, ఈ రేడియస్ కావాలంటే చూడనా బాగా అబ్జర్వ్ చేయండి, ఇక్కడ ఇది కావాలి మనకి. ఇది ఎలా వస్తుందన్నా R1 లో నుంచి R2 సబ్ట్రాక్ట్ చేస్తే వచ్చేదే కదా ఇది, కాబట్టి నేను ఏమని తీసుకుంటున్నా R1 మైనస్ R2. ఓకేనా, R1 మైనస్ R2 అని చెప్పని తీసుకుంటున్నా. నెక్స్ట్ ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తేనా C1 C2 M బాగా అబ్జర్వ్ చేయండి అన్న, ఇది ఒక ట్రయాంగిల్ ఫామ్ చేస్తుంది, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ని. ఆ ట్రయాంగిల్ నేను ఇక్కడ డ్రా చేస్తున్నా చూడండి. ఓకే, ఇక్కడ వచ్చి ఏమి ఇచ్చారు నాన్న C2 C1 M అని చెప్పని తీసుకుంటున్నా. నెక్స్ట్ ఇప్పుడు చూడండి అన్న C1 M అంటే ఏంది, ఇది R1 మైనస్ R2. ఓకేనా, R1 మైనస్ R2 అని చెప్పని తీసుకుంటున్నా. C1 C2 ఈ డిస్టెన్స్ దీన్ని వచ్చి ఏమనుకున్నాం నాన్న, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఏంది, ఇది వచ్చి D అవుతుంది. నెక్స్ట్ C2M C2M దీన్ని మనం ఫైండ్ అవుట్ చేసుకోవాలి. ఓకేనా, నెక్స్ట్ ఇప్పుడు చూడండి అన్న, దీని నుంచి పైథాగరస్ థీరం యూజ్ చేసినప్పుడు మనకి ఏమవుతుందంటే, ఇక్కడ పైథాగరస్ థీరం యూజ్ చేస్తున్న రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కాబట్టి C2 C1 హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు C1 M హోల్ స్క్వేర్ ప్లస్ C2 M హోల్ స్క్వేర్. ఓకేనా, C2 M హోల్ స్క్వేర్ మనకు తెలియదు నాన్న. నెక్స్ట్ C2 C1 అంటే ఏంది, C2 C1 అంటే ఏంది D స్క్వేర్. ఓకే, నెక్స్ట్ C1 M అంటే ఏందన్నా, ఇది R1 మైనస్ R2 హోల్ స్క్వేర్ ప్లస్ C2 M హోల్ స్క్వేర్. ఓకేనా, నెక్స్ట్ ఇప్పుడు చూడండి అన్న, ఈ వాల్యూని ఇటు తీసుకురండి, D స్క్వేర్ మైనస్ R1 R2 హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు C2 M హోల్ స్క్వేర్. ఓకే, నెక్స్ట్ C2 M హోల్ స్క్వేర్ అని చెప్పని తీసుకుంటున్నా. నెక్స్ట్ C2 M ఈక్వల్స్ టు రూట్ ఆఫ్ D స్క్వేర్ మైనస్ R1 మైనస్ R2 హోల్ స్క్వేర్. ఓకేనా, R1 మైనస్ R2 హోల్ స్క్వేర్. ప్రూవ్ అయిందన్నా లెంత్ ఆఫ్ ది డైరెక్ట్ కామన్ టాంజెంట్. ఓకేనా, నెక్స్ట్ C2M అంటే ఏదైనా ఇది C2M ఇట్ ఈస్ ప్యారలల్ టు AB అంటే ఏంది, ఇది AB అనేది ఇక్కడే ఇంటర్సెక్ట్ అవుతుంది, ఇక్కడ ఇంటర్సెక్ట్ అవుతుంది. దీన్ని ఏమంటాం నాన్న, లెంత్ ఆఫ్ ది డైరెక్ట్ కామన్ టాంజెంట్. ఆల్రెడీ మీకు ముందర చెప్పున్నా, దీన్ని ఏమంటారు లెంత్, AB ఏమంటారు లెంత్ ఆఫ్ ది డైరెక్ట్ కామన్ టాంజెంట్. ఫస్ట్ ఇక్కడ ఏం చేస్తారంటే నాన్న, ఫస్ట్ ఇక్కడ స్టార్టింగ్ లో AB ఈక్వల్స్ టు C2M అని చెప్పని తీసుకుంటున్నా. నెక్స్ట్ దీని పార్ట్ ఇక్కడ రాస్తున్నా చూడన్నా, C2M అంటే ఏమని రాస్తున్నా, AB ఈక్వల్స్ టు రూట్ ఆఫ్ D స్క్వేర్ మైనస్ R1 మైనస్ R2 హోల్ స్క్వేర్. ఫస్ట్ ఏం చేస్తారంటే నేను ఇది రాసుకొని తర్వాత డయాగ్రామ్ వేసుకోండి, ఈ సైడ్ డయాగ్రామ్ కూడా వేసుకొని తర్వాత ఇది రాసి తర్వాత ఇది రాయండి. ఓకే, రాయండి.
రబ్ చేస్తున్నానా? ఇప్పుడు చూడన్నా, లెంత్ ఆఫ్ ద డైరెక్ట్ కామన్ టాంజెంట్ అయిపోయింది. లెంత్ ఆఫ్ ది ట్రాన్స్వర్స్ కామన్ టాంజెంట్ ఈక్వల్స్ టు d స్క్వేర్ మైనస్ r1 ప్లస్ r2 హోల్ స్క్వేర్ అని చెప్పని మనం ప్రూవ్ చేయాలి. ఓకేనా? ఫస్ట్ చూడన్నా, ఇక్కడ వచ్చి నేను C1 అని చెప్పని తీసుకుంటున్నా. నెక్స్ట్ ఇక్కడ వచ్చి ఏం తీసుకుంటున్నా అంటే C2. ఓకే, నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇక్కడికి లైన్ ని డ్రా చేస్తున్నానన్నా. నెక్స్ట్ దీన్ని ఏమనుకుంటారు? D. ఓకే, నెక్స్ట్ ఇక్కడ నుంచి చూడన్నా, ఒక లైన్ ని డ్రా చేస్తున్నా. ఇది వచ్చి పర్పెండిక్యులర్. నెక్స్ట్ ఇది వచ్చి రేడియస్ ఎంత? R1. ఓకే, నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇప్పుడు రేడియస్ అనేది నేను కిందకి తీసుకుంటున్నా. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ రేడియస్ వచ్చి R2 గా తీసుకుంటున్నా. ఓకే, నెక్స్ట్ ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి, ఇది R1 గా తీసుకున్నానా, ఇది వచ్చి R2 గా తీసుకున్నా. నెక్స్ట్ మనకి వాల్యూ ఏమవుతుంది? సీమా ఇక్కడ నుంచి నేను ఏం చేస్తున్నా అంటే ట్రాన్స్ఫర్స్ కామన్ టాంజెంట్ ని డ్రా చేస్తున్నా. ఇక్కడ ఈ లైన్ అనేది నాన్న ఇక్కడ టచ్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ నుంచి నేను ఏం చేస్తున్నా అంటే ఇది ప్యారలల్ గా ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ నుంచి నేను ట్రాన్స్ఫర్స్ కామన్ టాంజెంట్ అనేది ఇక్కడికి డ్రా చేస్తున్నా. ఓకే, నెక్స్ట్ ఈ లైన్ ప్యారలల్ గా ఉంటుంది ఇటు. ఇక్కడ ప్యారలల్ గా ఉన్నప్పుడు ఇది ఏమవుతుందంటే నాన్న 90 డిగ్రీస్ మెయింటైన్ చేస్తుంది ఇక్కడ. నెక్స్ట్ ఇప్పుడు చూడండి, మనకి ఈ ప్యారలల్ గా ఉన్న దగ్గర నేను ఏం తీసుకుంటున్నా అంటే M అని చెప్పని తీసుకుంటున్నా. C1 C2 M. ఓకేనా? ఈ ట్రయాంగిల్ తీసుకుంటున్నాను. నెక్స్ట్ ఈ ట్రాన్స్ఫర్ కామన్ టాంజెంట్, ఇప్పుడు ఈ కామన్ టాంజెంట్ ఫైండ్ అవుట్ చేస్తే మనకి ఇది ఫైండ్ అవుట్ అయినట్టే. నెక్స్ట్ ఇక్కడ ఏం తీసుకుంటున్నా అంటే A, ఇది వచ్చి B గా తీసుకుంటున్నా. నెక్స్ట్ A ఇది B గా తీసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ట్రయాంగిల్ C1 C2 M సేమ్ C1. ఓకేనా? ఇక్కడ ట్రాన్స్ఫర్ కామన్ టాంజెంట్ డ్రా చేసాక దీనికి ప్యారలల్ గా ఈ లైన్ ని డ్రా చేసుకున్నా నేను. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడన్నా, ఇది వచ్చి M గా తీసుకుంటున్నా. నెక్స్ట్ ఇక్కడ పైన అబౌవ్ C2. నెక్స్ట్ ఇక్కడ వచ్చి C2 C1 M అని చెప్పని తీసుకుంటున్నా. ఓకేనా? C2 C1 అంటే ఏమని తీసుకోవచ్చు నాన్న, ఇక్కడ ఈ వాల్యూని D అని చెప్పని తీసుకోవచ్చు. ఆల్రెడీ మనం ఇచ్చున్నానా. నెక్స్ట్ C1M. C1M అంటే చూడన్నా, ఇది వచ్చి R1, ఇది వచ్చి R2. కాబట్టి ఈ టోటల్ ఏమవుతుందన్నా R1 ప్లస్ R2. ఓకే, R1 ప్లస్ R2 అని చెప్పని తీసుకుంటున్నా. నెక్స్ట్ C1M ఈజ్ ఈక్వల్స్ టు R1 ప్లస్ R2 అని చెప్పని తీసుకుంటున్నా. నెక్స్ట్ దీన్ని ఫైండ్ అవుట్ చేయాలి. దీన్ని ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి చూడన్నా, దీని నుంచి మనం ఏమని రాస్తున్నాం అంటే ఫార్ములా ఏంది మనకి? హైపోటెన్యూస్ C2M హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు C1M హోల్ స్క్వేర్ ప్లస్ C1 C2 హోల్ కిరణ్ సార్, సార్ కిరణ్ సార్ పోయింది, చెప్పండి. అదే టైం అయింది. ఒక్క నిమిషం సార్.
నాన్న టైం అయిందంట, నెక్స్ట్ క్లాస్లో చూద్దాంలే ఇది. ఓకేనా, నెక్స్ట్ క్లాస్లో చెప్తాలే. లీవ్ అవ్వండి నాన్న.